ఎన్ని వీడియోస్, ఐ థింక్ వీ కెన్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ దెన్ డేస్ టుగెదర్ అన్ని ఉన్నాయి. అండ్ అలాగే బ్రహ్మానందం గారు మీరు మోస్ట్ రీసెంట్గా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మోస్ట్ ఎక్సైటెడ్గా ఫీల్ అయింది ఎవరు అంటే ఈ మీమర్స్ అందరూ. అవును వాళ్ళందరూ కలిసి మొన్న మీటింగ్. ఓకే, సో వీళ్ళందరినీ ఉద్దేశించి ఇంత క్రియేటివిటీని వాడుతున్న వీళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సిన్సియర్గా ఐ షుడ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ఫుల్ టు దెమ్ బికాస్ నేను ఈ మధ్యకాలంలో రీసెంట్ ఇయర్స్లో కొన్ని సినిమాలు అన్నీ చేయటం లేదు. చాలా తగ్గించి అంటే కొంత వయసు రీత్యా, కొంత ఆలోచన, కొంత ఎందుకు ఉన్న పేరు పోగొట్టుకోవడం అనే దీనిలో తగ్గించాను. అయినా నేను బిగ్ స్క్రీన్ మీద కనపడకపోయినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నేను ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది ఏ సినిమాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అని కనుక్కుని నా ఫేస్ని అక్కడ ప్రొజెక్ట్ చేసి ప్రజలందరితో రెగ్యులర్గా టచ్లో ఉంటానని చేసిన వాళ్ళు ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు దట్. సూపర్. మీరు చాలామంది ఏమంటారంటే మీ నుంచి వాళ్ళు మెంబర్స్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నారని మీరు చెప్పొచ్చు, కానీ బట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ అది. లేకపోతే బ్రహ్మానందం ఎప్పుడూ మరుగున పడిపోయి ఉండేవాడు, బాగా చేసేవాడు రా, అప్పుడు బ్రహ్మానందం అనేవాడు కమెడియన్ ఒకడు ఉన్నాడు అనేవాళ్ళు. కానీ స్టిల్ ఇన్ ది పబ్లిక్ అంటే దట్ క్రెడిట్ గోస్ టు మీమర్స్. ఐ లవ్ దెమ్, ఐ అడ్మైర్ దెమ్, ఐ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ దే ఆల్ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. వాట్ ఎవర్, రకరకాలుగా కొరియన్ లవ్, ఆల్ కైండ్స్ ఆఫ్ లవ్. ఇప్పుడు మనకు ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఈ సినిమా చాలా బాగుందిరా అని బ్రహ్మానందం గారిది ఒక మీమ్ పెట్టడము, దాని కింద ఒక లైన్ రాయడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది ఏ సినిమా అయినా సరే. సో ఇప్పుడు మనం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళిపోయి బ్రహ్మానందం సినిమాలో మీరేం ఎలిమెంట్స్ చెప్పాలనుకుంటున్నారో నేను చూపించే ఫోటోకి ఒక్కొక్క లైన్ మీరు చెప్పచ్చు. ఓకేనా? మీరే ఇప్పుడు మీమర్స్. ఇది యాక్చువల్గా నా రోలే మ్యామ్ మూవీలో. అంటే దీనికి మీరు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మీరే హింట్ వేసి. ఏమిటో నాకన్నా గౌతమ్ అందంగా కనిపిస్తున్నాడంట. బాగుంది సుమా, బాగుంది. మీరే చెప్తే బాగుంటుంది మ్యామ్. ఇది దీనికి నేను చెప్పేశాను, శాంపుల్ పీస్ మాత్రమే. ఇప్పుడు దీనికి ఇది యాక్చువల్గా ఈ సినిమాకి యాప్ట్గా ఉండేది ఒకటి ఉంది. ఏంటది? తెలిసిన తర్వాత అవునా? అంటే సినిమాలో అయితే సినిమాలో ట్విస్ట్ చూసి వామ్మో అనే ఆ టైప్ అనే టైప్లో అది హైలైట్. ఇది దీనిని పిచ్చిగా వాడతారు సినిమాలన్నిటికీ. నాగార్జున గారు ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చెప్పండి. మీకు కనుక మా టీచర్ నచ్చినట్టయితే తప్పకుండా Feb 14th థియేటర్కి వచ్చి మా సినిమా చూడండి. దట్ ఈస్ బ్రహ్మానందం. సూపర్. యా అంతే, దానికి బ్రహ్మానందం ఇస్ అ బ్లాక్ బస్టర్ హిట్. యా ఇది నేను చెప్పేస్తా. ఇది రిపీట్ ఆడియన్స్ మేము చెప్పాం కదా బాగుందని. ఏం సినిమారా, ఏం చేశాడ్రా. ద లాస్ట్ వన్. నీకు దండం పెడతాను సుమా, ఇంకా వదిలే. బ్రహ్మానందం గారి సినిమాలోని క్యారెక్టర్స్ గురించి చెప్పకుండా ఏ